रेड्डी मोला रेड्डी मोला रेड्डी अमर रहे अमर रहे अमर रहे अमर रहे मोला रेड्डी अमर रहे मोला रेड्डी मोला रेड्डी मोला रेड्डी मोला रेड्डी కొంచెం అనుకోండి అన్న కొంచెం ప్లీజ్ అంటే కొంచెం కిందకి దిగండి. కొంచెం లాచరే బాబా గారు జాగ్రత్త కాగా కూర్చో 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 కూర్చోండి. సార్ ఒక 5 నిమిషాలు వీడియో తీస్తానండి. ఫోన్ పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అయిందండి. ఇంకా వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాటలు మనం విన్నాం కదా గతంలో చాలా సందర్భంలో. మరి గత నెలలో సుమారు 7,000 రూపాయలు మనిషికి ఇచ్చి మనకు ఇంచుమించు 1.5 రోజుల్లో సప్లై చేసాం. ఆ రోజున ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు. వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు. మేము అంటే 1.5 రోజులు ఆ రోజు కంప్లీట్ చేస్తాం. ఇందాక మినిస్టర్ గారు చెప్పారు మాట. ఎంత విచిత్రం ఏంటంటే ఈరోజు మరి రెండో నెలలో ఇంచుమించుగా 64 లక్షల మందికి 64,82,000 మందికి పెన్షన్ స్టార్ట్ చేసిన వేళ 4,000 రూపాయలు మనిషికి. ఇప్పటికి టైం ఏంటంటే 9:30 అవుతుంది. 97% అయిపోయింది. మరి ఎవరు చేయలేరు, కష్టం అన్నారు కదా, చాలామంది విమర్శించారు కదా. అంటే నేనేమంటానంటే ఈ సందర్భంలో మీకు పొంది ద్వారా సమర్థమైన పరిపాలన ఉంటే ఇది కార్యక్రమం చేసుకోవచ్చు. నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడు కోసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా పనిచేసి నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కూడా నేను కోరుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా రాష్ట్రం అందరి రాష్ట్రం, ఇది ఏ ఒక్కటి రాష్ట్రం కాదు, అందరూ రాష్ట్రం. కాబట్టి అన్ని పార్టీల వారు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటే రాబోయే తరం వారికి మేలు జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టి నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొవాలి, అన్ని వర్గాల వారు పాల్గొనాలి. అలాగే అసెంబ్లీని కూడా, అసెంబ్లీ స్పీకర్ ఉన్నాను కాబట్టి అసెంబ్లీ అంటే ఏ ఒక్క పార్టీది కాదు, అందరు ఎమ్మెల్యేలకి సంబంధించిన అసెంబ్లీ.